శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 75వ అధ్యాయం శ్లోక పఠనాభ్యాసాన్ని గావిద్దాం. ఈ అధ్యాయంలో శిశుపాలుడి యొక్క వధ తర్వాత రాజసూయ యాగ పరిసమాప్తి ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నారు. అందులో అవబృధ స్నానంతో ధర్మరాజు సోదర సమేతంగా బంధుమిత్ర సపరివారంగా అందరూ కూడా గంగా నదిలో అవబృత స్నానం చేసి అలాగే వసంతోత్సవ వేడుకల్ని కూడా వర్ణించిన తర్వాత మయసభలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శిల్ప చాతుర్యాన్ని వీక్షిస్తూ దుర్యోధనుడు మడుగులో పడిన సన్నివేశాన్ని కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించారు వ్యాసులు వారు. ఆ ఘట్టాలను మనం పూర్తిగా ప్రతి శ్లోకము వివరించుకున్నాము. నేడు ఆ శ్లోకాలని మనం పారాయణగా పఠనాభ్యాసాన్ని గావిద్దాం. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున చదువుదాం. ముందుగా భగవత్ స్మరణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముకుందమాల గారు ప్రారంభించండి. మీరు సుబ్బారావు గారు స్క్రీన్ షేర్ చేస్తాను. రాజోవాచ అజాతశస్త్రోస్తం దృష్ట్వా రాజసూయమహోదయం సర్వే ముముదిరే బ్రహ్మన్ నృదేవాయే సమాగతాః. దుర్యోధనం వర్జయిత్వా రాజానః సశయః సురాః ఇతి శ్రుతం నో భగవన్స్తత్ర కారణముచ్యతాం. ఋషిరువాచ పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః బాంధవాః పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమ బంధనాః. భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్షః సుయోధనః సహ దేవస్తు పూజాయాం నకులో ద్రవ్య సాధనే. గురు శుశ్రూషణే జిష్ణుః కృష్ణః పాదావనే జనే పరివేషణే ద్రుపదజా కర్ణోదానే మహామనాః. యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయః బాహ్లీకపుత్రా భూర్యాద్యాయే చ సంతర్దనాదయః. నిరూపితా మహాయజ్ఞే నానాకర్మసు తే తదా ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః. ఋత్విక్ సదస్య బహువిత్సు సుహృత్తమేషు స్విష్టేషు సూనృత సమర్పణ దక్షిణాభిః చైద్యే చ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే చక్రుస్తతస్త్వవ వృథ స్నపనం యునద్యాం. మృదంగ శంఖ పణవ దుంధుర్యానక గోముఖాః వాదిత్రాణి విచిత్రాణి నేదురావభృధోత్సవే. నర్తక్యో నృతుర్హృష్టా గాయకాయూథసో జగుః వీణా వేణుతలోన్నాదస్తేషాం సదివమస్పృశత్. జయ గురుదత్త. చిత్రధ్వజ పతాకైకైః ఇభేంద్రస్యందనార్వభిః స్వలంకృతైర్భటైర్భూప నిర్యయూరుక్మమాలినః. యదుసృంజయ కాంభోజ కురుకేకేయ కోసలాః కంపయంతో భువం సైన్యైః యజమాన పురస్సరాః. సతస్య ద్విజ శ్రేష్ఠ బ్రహ్మఘోషేణ భూయసా దేవర్షి పితృగంధర్వాః పుష్పవర్షిణః స్వలంకృతా నరా నార్యో గంధస్రగ్భూషణాంబరైః విలింపంత్యోభిషించంత్యో వివిధైరసైః
तैलघोरसगन्धोधा हरिद्रासान्द्रकुङ्कुमैः कुम्भिर्लिप्ताः प्रलिम्पन्त्यो विजह्रुर्वारयोषितः गुप्ता निभिर्नरगमुन्नपलुब्धमेतन् देव्यो यथादिवि विमानवरैर्नुदेव्यः तामातुलेय सखिभिः परिशिच्यमानाः सव्रीडः सविकसन् सद्वदना विरेजुः तादेवरानुत सखीन् शिशुचुद्धृतैभिः क्लिन्नम्बरा विवृतगात्रकुचोरुमध्याः औत्सुक्यमुक्तकपराच्यवमानमाल्याः क्षोभं तद्मुरलधियां विहारैः स सम्राट् सतमारूढः सदस्वं रुक्ममालिनं व्यरोचत स्वपत्नीभिः क्रियाभिः क्रतुराडिव पत्नी सञ्जावपृथ्यैः चरित्वा ते तं ऋत्विजः पत्नी संयाजावपृथ्यैः चरित्वा ते तं ऋत्विजः आचान्तं स्नापयाञ्चक्रुः गङ्गायां सह कृष्णया देवदुन्दुभयो नेदुः नरदुन्दुभिः समं मुमुचु पुष्पवर्षाणि देवर्षि पितृमानवाः जय పత్ని సంయాజం అని యజ్ఞంలో చేసేటువంటి ఒక కార్యక్రమం. భార్య పక్కన ఉండి వాళ్ళిద్దరూ అవభృత స్నానం ముందు కలిపి చేసేటువంటి కార్యక్రమం. దాని పత్ని సంయాజం అంటారు. ఆ పత్ని సంయాజము అలాగే అవభృత్యైశ్చ అలాగే రెండో శ్లోకము మీరు ఇక్కడ దీన్ని విడదీసుకోవడం కూడా ఇంకో ఈ అక్షరం మీరు చదివేటప్పుడు కూడా 13వ శ్లోకంలో దీన్ని కూడా విడదీసుకుంటే సద్యసి ఋత్విక్ ద్విజ దాన్ని విడదీస్తానండి. సదసి అనే పదం మొట్టమొదటి పదము. సదసి ఋత్విక్ ద్విజ. సదసి సప్తమే విభక్తి వస్తుంది. సదస్యర్త్విక్ ద్విజ శ్రేష్ఠ. సదసి అంటే సదస్సునందు సప్తమే. సదసి ఋత్విక్ ద్విజ శ్రేష్ఠ. ఋత్విక్కులు బ్రాహ్మణోత్తములు. సార్ అది ఇలా చదవచ్చా సార్? సదస్య త్రిగ్విజ అని చదవచ్చా? ఒక అక్షరం పోయింది మీరు చదవటంలో. సదస్య త్రిగ్విజ. సదస్యర్తి టీ తర్వాత వకారం ఉంది కదండి, వకారం కూడా పలకాలి. సదస్యర్త్విర్ ఓకే, ద్విజశ్రేష్ఠ. అవునండి. దాన్ని ఋత్విక్ ద్విజశ్రేష్ఠ. ఎందుకంటే ఈ గాలో ఈ తర్వాత ఉన్నటువంటి ఈ అక్షరంలో గ అనేటువంటిది ముందుకెళ్తుంది. ఋత్విక్. ఓకే, ఋత్విక్ ద్విజ. ఋత్విక్ ద్విజశ్రేష్ఠ. సో సదస్య ఋత్విక్. సదస్యత్విక్ ద్విజశ్రేష్ఠ లేదా సదసి ఋత్విక్ ద్విజశ్రేష్ఠ సప్తమే. అలా అయినా చదవచ్చు కదా గురుగారు. సదసి ఋత్విక్ ద్విజశ్రేష్ఠ చదవచ్చు. మూర్తి గారు మీరు కామేశ్వరి గారు చదవండి. 21 రైట్. అలాగే. సస్నుస్తత్ర సర్వే వర్ణాస్యమయుతా నరాః మహాపాతక్యపి యతః సజ్జో ముచ్యేత కిల్బిషాత్ అధ రాజా అహతే క్షౌమే పరిధాయ స్వలంకృతః ఋత్విక్ సదస్య విప్రాదీన్ ఆనర్చాభరణాంబరైః బంధుజ్ఞాతినుపాన్మిత్ర సుహృదోన్యాస్య సర్వశః అభీష్ణం పూజయామాస నారాయణ పరో నృపః సర్వే జనాసురరుచో మణికుండలస్రక్ ఉష్ణీషకంచుగదుకూల మాహార్ఘ్యహారాః నార్యాశ్చ కుండలయుగాలక వృందజుష్ట వక్తస్య కనకమేఖలయా విరేజుః అధ ద్విజో మహాశీలాః సదస్యా బ్రహ్మవాదినః బ్రహ్మక్షత్రియ విట్శూద్రా రాజానో ఏ సమాగతాః దేవర్షి పితృభూతాని లోకపాలా సహానుగాః పూజితాస్తమనుజ్ఞాప్య
स्वधामानि ययुर्नृप हरिदासस्य राजर्षे राजसूयमहोदयम् नैवा तृप्यन् प्रशंसन्तः पिबन्मत्स्योऽमृतं यथा ततो युधिष्ठिरो राजा सुहृत्सम्बन्धि बान्धवान् प्रेम्णा निवासयामास कृष्णं च त्यागकातरः भगवानपि तत्रांग न्यवासीत् तत्प्रियङ्करः प्रस्थाप्य यदुवीरांश सांवादींश्च कुशस्थलीम् इत्थं राजा धर्मसुतो मनोरथमहार्णवं सुदुस्तरं समुत्तीर्य कृष्णेनासीत् गतज्वरः. ఓకేనా సార్? నమస్కారం. ఎస్ సార్. కామేశ్వరి గారు చదువుతారమ్మా. అది కొద్దిగా ఏదో ఇన్వర్ట్ కాలేదు, అర్జెంట్ వచ్చింది, కొద్దిగా తర్వాత చదువుతారు. ఇది చదువుతున్నాను. 31 చదవాలి. 31. ఏకదాంతః పురే తస్య వీక్ష దుర్యోధన శ్రియం అతప్యత్రాజసూయస్య మహిత్వం అచ్యుతాత్మనః యస్మిన్ నరేంద్ర జితేంద్ర సురేంద్ర లక్ష్మీః నానా విభాంతి కిల విశ్వసృజోపక్లుప్తాః తాభిః పతీంద్రుపదరాజసుతోపతస్తే యస్యాం విషక్త హృదయ కురురాడతప్యత్ యస్మిన్ సదా మధుపతేర్ మహిషీ సహస్రం శ్రోణీభరేణ సనకై క్వణదంగ్రిశోభం మధ్యే సుచార కుచకుంకుమ సోణకారం శ్రీమన్ముఖం ప్రచల కుండల కుంతలాఢ్యాం సభాయామయ క్లుప్తాయాం క్వాపి ధర్మసుతోధిరాట్ మృతోనుజైర్బంధుభిశ్చ కృష్ణేనాపి స్వచక్షుషా ఆసీన కాంచనే సాక్షాత్ ఆసనే మఘవానివ పారమేశ్చ శ్రియాజుష్టః స్తూయమానశ్చ వందిభిః తత్ర దుర్యోధనో మాని పరీతో భ్రాతుభిర్నృప కిరీటమాలినృపవిశత్ అసిహస్తక్షిపన్రుషా. మళ్ళీ చదువుతానండి. తత్ర దుర్యోధనో మాని పరీతో భాతృభిర్నృప కిరీటమాలిన్యవిశత్ అసిహస్తక్షిపన్రుషా స్థలేభ్య గృహ్ణాద్వస్త్రాంతం జలం మత్వా స్థలే పతద్ జలే చ స్థలవత్ భ్రాంత్యా మయమాయా విమోహితః జహాస భీమస్తం దృష్ట్వా శ్రియో నృపతయో పరే నివార్యమాణ అప్యంగ రాజ్ఞా కృష్ణానుమోదితాః సవ్రీడితోత్ అవాగ్నవ వదనోరుషాజ్వలన్ సవ్రీడితో అవాగ్ వదనోరుషాజ్వలన్ నిష్క్రమ్య తూష్ణీం ప్రయయో గజాక్వయం హాహేతి శబ్ద సుమహానభూత్ సతాం అజాతశత్రుర్ విమనా ఇవాభవత్ బభూవ తూష్ణీం భగవాన్ భువో భరం సముజ్జిహీర్షుర్ భ్రమతి స్మ యదృశాం ఏతత్తే విహితం రాజన్ యత్పృష్టోహమిహ త్వయా సుయోధనస్య దౌరాత్యం రాజసూయే మహాక్రతౌ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే పంచసప్తమోధ్యాయః. వసంతి గారు మీరు ఆదిలక్ష్మి గారు చదవండి అమ్మా. 75 కదండి? అవునండి, మొదటి నుంచి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. అద పంచసప్తతితమోధ్యాయః మయ సభాయాం దుర్యోధనస్య అభిమానభంగః. రాజోవాచ అజాతశత్రుస్తం దృష్ట్వా రాజసూయ మహోదయం సర్వే ముదిరే బ్రహ్మన్ హృదేవాయే సమాగతాః.
दुर्योधनं वर्जयित्वा राजानः सर्षयः सुराः इति सुतन्नो भगवन् तत्र कारणमुच्यताम्। श्रीबादरायणुवाच पितामहस्य ते यज्ञे राजसूये महात्मनः बान्धवा परिचर्यायां तस्यासन् प्रेमबन्धनाः। भीमो मानसाध्यक्षो धनाध्यक्ष सुयोधनः सहदेवस्तु पूजायां नकुलो द्रव्यसाधने गुरुशुश्रूषणे जिष्णु कृष्णपादावने जने परिवेषणे द्रुपदजा कर्णोदाने महामनाः द्विधानो विकर्णश्च हार्दिक्यो विदुरादयः बाह्लीकपुत्र भूर्याच्य ये च सन्दर्धनादयः निरूपिता महायज्ञे नानाकर्म सुचे तदा प्रवर्तन्ते स्म राजेन्द्र राज्ञः प्रियचिकीर्षवः ऋत्विक्सदस्य भविष्य वृत्तमेषु स्विष्टेषु सूनृत समर्षण दक्षिणाभिः चैत्ये च सात्वतपते चरणं प्रविष्टे चक्रुस्ततस्वबृहस्नपनं जुनत्यां मृदङ्गशङ्कपणव धुन्दुर्यानकगो गोमुखाः वादित्राणि विचित्राणि नेदुराव हृदोत्सवे नर्तक्यो ननृतुर्मुक्ता गायका योधसो जगुः वीणा वेणुतलोन्नाद तेषां సదివమస్తు చత్తు. బాగుందమ్మా, సంతోషం. ఆదలక్ష్మి గారు మీరు చదవండి, తర్వాత తల్లాలక్ష్మి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. చిత్రధ్వజ పతాకాగ్రైః ఇభేంద్రస్యందనార్వభిః స్వలంకృతైర్భటైర్భూపా నిర్యయూరుక్మమాలినః యదుసృంజయ కాంబోజ కురుకేకయ కోసలాః కంపయంతో భువం సైన్యైః యజమాన పురస్సరాః సదస్యర్ద్విగ్విజశ్రేష్ఠ బ్రహ్మఘోషేణ భూయసా దేవర్షి పితృగంధర్వాః తుష్టువుః పుష్పవర్షిణః స్వలంకృతా నరా నార్యో గంధస్రగ్భూషణాంబరైః విలింపంత్యోభిషించంత్యో విజహృర్వివిధైర్రసైః తైలగోరసగంధోద హరిద్రాసాంద్రకుంకుమైః కుంభిర్లిప్తః ప్రలింపంత్యో విజహృర్వారయోషితః గుప్తానృభిర్నరగమన్నుపలబ్ధుమేతద్ దేవ్యో యథాదివి విమానవరేర్నృదేవ్యః తామాతులేయ సఖిభిః పరిషిధ్యమానాః సవ్రీడహాసవికసద్వదనా విరేజుః తాదేవరానుత సఖీన్ శిశుచుర్దృదీపిః క్లిన్నాంబరా వివృతగాత్ర కుచోరుమధ్యాః ఔత్సుక్యముక్తకబరాత్స్యవమానమాల్యాః క్షోభం దధుర్మలధియాం రుచిరైర్విహారైః ససమ్రాడ్రథమారూఢా సదశ్యం రుక్మమాలినం వ్యరోచత స్వపత్నీభిః క్రియాభిః క్రతురాడివ పత్నీ సంయాజవభృదైః చరిత్వా తే తమృత్విజః ఆచాంతం పత్నీ సంయాజవభృద్యైః పత్నీ సంయాజవభృత్యైః చరిత్వా తే తమృత్విజః ఆచాంతం స్నాపయాం చక్రుః గంగాయాం సహ కృష్ణయా దేవదుందుభయో నేదుః నరదుందుభిః సమం ముముచుః పుష్పవర్షాణి దేవర్షి పితృమానవాః. ధన్యవాదాలు గురుగారు. తల్లాలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా, తర్వాత సూర్యనారాయణ గారు చదువుతారు.
महापातक्यपि यतः सद्यो मुच्येत किल्बिषात् अथ राजा हते क्षौमे परिधाय स्वलङ्कृतः ऋत्विक्सदस्य विप्रादीन् आनर्चाभरणाम्बरैः बन्धुज्ञातिनृपान् मित्र सुहृदोऽन्यान् च सर्वसः अभीक्ष्णं पूजयामास नारायणपरो नृपः सर्वे जनासुर पुष्णीतकनश्च कुण्डलयुगालकवृन्दचुष्ट वक्त्रश्रियः कनकमेखलया विरेजुः अदत्विजो महाशीलाः सदस्या ब्रह्मवादिनः ब्रह्मक्षत्रियविट्शूद्रा राजानो ये समागताः देवर्षि पितृभूतानि लोकपालः सहानुगाः पूजितास्तमनुज्ञाप्य स्वधामानि ययुनृप हरिदासस्य राजर्षे राजसूयमहोदयं नैवातृप्यन् प्रशंसन्तः पिबन्मत्योऽमृतं यथा ततो युधिष्ठिरो राजा सुहृत्सम्बन्धि बान्धवान् प्रेम्णा निवासयामास कृष्णन्त्यत्यागकातरः भगवानपि तत्राङ्ग न्यवात्सीत् तत्प्रियङ्करः प्रस्ताप्य यदुवीरांश्च साम्पादीञ्च कुशस्थलीम् इत्थं राजा धर्मसुतो मनोरथमहार्णवं सुदुस्तरं समुत्तीर्य కృష్ణేనాసీద్ గతజ్వరః. సూర్యనారాయణ గారు మీరు చదవండి. మీ తర్వాత అన్నపూర్ణ గారు, పద్మజారాయ్ గారు. నమస్కారం గురు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఏ వినిపించట్లేదండి. వినిపించట్లేదు, నెట్ ఇష్యూ అనుకుంటా. ఒకసారి వినిపించట్లేదు. నమస్కారం గురువు గారు, చదవమంటారా? దాన్ని చదవమంటారా? అన్నపూర్ణ గారు మీరు చదవండి, తర్వాత పద్మజారాయ్ గారు మొదటి నుంచి చదువుతారు. అన్నపూర్ణ గారు 31 నుంచి చదవండి అమ్మా. నమస్తే గురుగారు. ఏకదాంతః పురే తస్యా వీక్ష్య దుర్యోధనశ్రియం అతప్యద్ రాజసూయస్య మహిత్వం చాచ్యుతాత్మనః యస్మిన్ నరేంద్ర దితిజేంద్ర సురేంద్ర లక్ష్మీః నానా విభాంతి కిల విశ్వసృజోపక్లుప్తాః తాభిః ప్రపతీన్ ద్రుపద రాజసుతోపతస్తే యస్యాం విషక్త హృదయః పురురాడతప్యత్ యస్మిన్స్తథా మధురపతేర్ महिषी सहस्रं श्रोणीभरेण शनकैः कुवणदं ख्रिशोभं मध्ये सुचारुकुचकुङ्कुमशोणहारां हारं श्रीमन्मुखं कुन्तलाढ्यं श्रीमन्मुखं प्रचलकुण्डलकुन्तलाढ्यं सभायां मय्यक्लुप्तायां क्वापि धर्मसुतोधिराट् वृतोर्नुजैर्बन्धुभिश्च कृष्णेनापि स्वचक्षुषा. ओके. सभायां मय्यक्लुप्तायां क्वापि धर्मसुतोधिराट् वृतोनुजैर्बन्धुभिश्च कृष्णेनापि स्वचक्षुषा. आसीनः काञ्चने साक्षात्
आसीने मघवानिव पारमेष्ट्यश्रिया जुष्टः स्तूयमानस्य वन्दिभिः तत्र दुर्योधनो मानी परीतो भातृभिर्नृप किरीटमालीन्यवसत् असिहस्तः क्षिपन्नृषा स्थलेभ्य गृह्णतो वस्त्रान्तं जलं मध्वा स्थले तपतत् जले च स्थलवद्भ्रान्त्या मयमाया विमोहितः जहास भीमस्तं दृष्ट्वा स्त्रियो नृपतयोपरे निवार्यमाणा अप्यङ्ग राज्ञा कृष्णानुमोदिताः सव्रीडितो वाग्धनोरुषा ज्वलन् निष्क्रम्य तूष्णीं प्रययौ गजाह्वयम् हाहेति शब्दः सुमहानभूत्सताम् अजातशत्रुर्विमना इवाभवत् बभूव तूष्णीं भगवान् भवोभरं समुज्जिहीर्षुर्भ्रमति स्मयुद्धृतदृशा एतत्ते भिहितं राजन् यत्पृष्टोऽहमिह त्वया सुयोधनस्य दौरात्म्यं राजसूये महाक्रतौ इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे पंचसप्ततितमोऽध्यायः। हरिः పద్మజ గారు ओम्। మీరు గురుగారిని చదవండి, మీ చదవమంటారా? తర్వాత వనజ గారు. గురుగారిని చదవండి. నమస్కారం సార్, చదువుతున్నా సార్. నమస్కారం సార్. అథ పంచసప్తతితమోऽధ్యాయः మయసభాయాం దుర్యోధనస్య అభిమానభంగः. రాజోవాచ అజాతశత్రోస్తం దృష్ట్వా రాజసూయమహోదయం సర్వే ముముదిరే బ్రహ్మన్ నుదేవాయే సమాగతాః దుర్యోధనం వర్జయిత్వా రాజానः సర్షయస్సురాः ఇతి శ్రుతం నో భగవన్ తత్ర కారణముచ్యతాం. శ్రీబాదరాయణిర్వాచ పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః బాంధవాః పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమ బంధనాః. భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్షः సుయోధనః సహ దేవస్తు పూజాయాం నకులో ద్రవ్య సాధనే గురు శుశ్రూషణే జిష్ణుః కృష్ణ పాదావనే జనే పరివేషణే ద్రుపదజా కర్ణోదానే మహామనాః యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయః బాహ్లికపుత్రా భూర్యాద్య ఏ చ సంతర్దనాదయః. కరెక్ట్ చదివానా సార్? బాహ్లీకపుత్రా భూర్యాద్య ఏ చ సంతర్దనాదయః నిరూపితా మహాయజ్ఞే నానాకర్మసు తే తదా ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః. ఋత్విక్ సదస్య బహువిత్సు సుహృత్తమేషు స్విష్టేషు సూనృత సమర్హణ దక్షిణాభిః చైద్యే చ సాత్వతపతేశ్చరణం ప్రవిష్టే చక్రుస్తతస్త్వవభృత స్నపనం ద్యునద్యాం మృదంగ శంఖ పణవ ధుంధుర్యానక గోముఖాః వాదిత్రాణి విచిత్రాణి నేదురావభృతోత్సవే నర్తక్యో నృతు హృష్టా గాయకాయూథశో జగుః వీణా వేణుతలోన్నాదః తేషాం సద్దివమస్పృశత్. జయ గురుదత్త సార్. హరే కృష్ణ గురుగారు. చదవండి. చిత్రధ్వజ పతాకాగ్రై రిభేంద్రస్యందనారభిః స్వలంకృతైర్భటైర్భూప నిర్యయూరుక్మమాలినః. యదుసృంజయతాంబోజ కురు కేకయకోసలాః కంపయంతో భువం సైన్యైః యజమాన పురస్సరాః
सद् सद् सदस्यर्दिग्विजश्रेष्ठ ब्रह्मघोषेण भूयसा देवर्षि पितृगन्धर्वाः तुष्टुवुः वर्षिणः स्वलङ्कृता नरार्नार्यो गन्धस्रग्भूषणाम्बरैः विलम्प्यतोऽभिषिञ्चन्त्यो विजह्रुर्विविधैरसैः तैलगोरसगन्धोदा हरिद्रासान्द्रकुङ्कुमैः पुंभिर्लिप्ताः प्रलिम्पन्त्यो विजह्रुर्वारयोषितः गुप्तानुभैर्रगमन्नु गुप्तानुभैर्नरगमन्नु मन्नुमालुब्धमेतद् देव्यो यथा दिवि विमानवैन्रो देव्यः तामातुलेया सखिभिः परिचिष्यमानाः सव्रीडः सा विकसद्वदना विरेजुः तादेवरानुतसखेन् शिशिचोर्धुतिभिः क्लिन्नाम्बरा विवृता गात्रकुचोरुमध्याः औत्सुक्यं कबराच्छ्यवमानमाल्याः क्षोभं दुधुर्मलधियां रुचिरैर्विहारैः स सम्राट् रथमारूढः सदश्वं रुक्ममालिनं व्यरोचत स्वपत्नीभिः क्रियाभिः क्रतुराडिवा पत्नी चरित्वा ते तमृद्विजः आचान्तं स्नापयाञ्च क्रुर् गङ्गायां सह कृष्णया देवदुन्दभयो नेदुर् नरदुन्दभिः समं मुमुचुः पुष्पवर्षाणि देवर्षि पितृमानवाः. సూర్యనారాయణ గారు ఇప్పుడు చదవండి. 5 నిమిషాల టైం, 4 నిమిషాలు. ఓకే. సన్నుస్తత్ర తచ సర్వే వర్ణాశ్చి సస్నుస్తత్ర తత సర్వే వర్ణాశ్చిమయుతా నరాః మహాపాతక్యపి యతః సద్యో ముచ్యేత కిల్బిషాత్ అథ రాజా హతే క్షౌమే పరిధాయ స్వలంకృతః ఋత్విక్ సదస్య విప్రాదీన్ ఆనర్చాభరణాంబరైః బంధుజ్ఞాతి నృపాన్ మిత్ర సుహృద్యోన్యాంశ్చ సర్వశః అభీక్షణం పూజయామాస నారాయణ పరో నృపః సర్వే జనా సురరుచో మణికుండలశ్రక్ పుష్ణీ చ కంచుక దుకూల మహార్యహారాః నార్యశ్చ కుండల యుగాల కవృంద జోష్ట వక్త శ్రియ కనకమేకల లయాభిరేజోషు అధర్విజో మహాశీల సదస్య బ్రహ్మవాదినః బ్రహ్మక్షత్రియ విక్షూద్ర రాజానో ఏ సమాగతాః దేవర్షి పితృభూతాని లోకపాలాః సహానుగాః పూజితా సమనుజ్ఞాప్య స్వధామాని యుయుర్నృపః హరిదాసస్య రాజర్షే రాజసూయ మహోదయం సైన్యాతృప్యన్ ప్రశంసంతః నైవాతృప్యన్ ప్రశంసంతః పిబన్ మర్త్యోమృతం యథా తథో యుధిష్ఠిరో రాజా సుహృత్ సంబంధి బాంధవాన్ ప్రేమ్ణ నివాసయామాస నివాసయామానసం ప్రేమ్ణ నివారానికి రానా సార్ రాయన ఇక్కడ నివాసయామాస కూడా బాగానే ఉంది. ప్రేమ్ణ నివాసయామాస కృష్ణం చ త్యాగకారతః భగవానపి తత్రాంగ న్యవాచీత్ తత్ప్రియంకరః ప్రస్థాప్య యదువీరాంశ్చ సాంబాదీంశ్చ కుశీస్థలీం ఇత్థం రాజా ఇది చెప్పారు సార్ ఇక్కడ కుశస్థలి అన్నది కరెక్ట్. సాంబాదేశ కుశస్థలీం ఇత్థం రాజా ధర్మసుతో మనోరథ మహార్ణవం
సుదుస్తరం సముత్తీర్త్య కృష్ణేనాసీద్గతజ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.